ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు అనేది చరిత్ర కనబడుతుంది. చాలా మంది నమ్ముతారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి 33 సంవత్సరాలు జీవించినాడు. శిలువలో ప్రాణం పెట్టినాడు. మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన ఆరోహణం అయిపోయినాడు. ఆ తరుణంలో మాట్లాడుతున్న మాటలు ఇవి. అయితే ఆయన శిష్యులైన వారు చాలా మంది ఆ దినాల్లో కలవరపడుతూ వచ్చినారు. యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, యేసుప్రభు ఇక్కడనే ఉంటాడేమో, మాకు ఒక గురువుగా లేకుంటే మాకు ముందుగా బోధకుడుగా ఉంటాడు అని అనుకున్నారు. కానీ యేసుప్రభు మాదిరి ఉంచిపోవడానికి వచ్చినాడు. రక్షణ కార్యము సంపూర్ణం చేయడానికి శిలువ ద్వారా లోకమును రక్షించడానికి వచ్చినాడు. రక్షించినాడు, ఆ రక్తం ఇచ్చినాడు. ఆ తర్వాత ఆయన అహరోనమై వెళ్ళిపోయే ముందు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఎన్నో పరిస్థితులు, సమస్యలు, ఒడిదొడుకులు జీవితంలో మనం కలవరపడిపోయేవారం ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? కలవరపడనీయకుడి అంటున్నాడు. ఎందుకంటే మనం విశ్వసించిన యేసుక్రీస్తు ప్రభు సజీవుడు. ఆయన ఎప్పటికి ఉండేటోడు. అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది అంతమైన దేవుడు. అందుకే మనం కలవరపడవద్దు. ఎందుకంటే ప్రతి పరిస్థితిలో ఆయన ఉండేవాడు. కొందరు ఉంటారు, కొందరు వెళ్ళిపోతారు. కానీ ఈయన ఎప్పటికీ మనతో ఉండే ఇమ్మానుయేలు అని మనం నమ్మాలి. రెండో విషయం, దేవుని యందు విశ్వాసం ఉంచి నా యందు విశ్వాసం ఉంచుడి అంటున్నాడు కదా. ఆయన యందు మనం అదే విశ్వాసం ఉంచాలి. ఇమ్మానుయేలు దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మాలి. అయితే ఇంకేమంటాడు? నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, నేను లేని వాళ్ళ మీతో చెప్పు, మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. ప్రేమైన వాళ్ళారా, నీకు నాకు స్థలం ఎందుకు సిద్ధపరచాలి అని అనుకుంటే, మనము రక్షణలో లేని వాళ్ళను మనల్ని తనతో పాటు తీసుకుపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ పరలోకంలో మనకు ఒక స్థలం ఇస్తా అంటాడు. అంటే పరలోకంలో స్థలం లేదా అంటే స్థలం చాలా ఉంటుంది. కానీ మనం చేసే క్రియలన్నింటిని బట్టి అక్కడ మన కొరకు భవంతులు, నివాసయోగ్యమైన ఇండ్లు నిర్మించబడతాయి. అవి ఎందుకు అక్కడ నిర్మిస్తున్నాడంటే, మన చేసే ఇక్కడ ప్రయాసాన్ని బట్టి అక్కడ నిర్మించబడతాయి. మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన పవిత్ర జీవితాన్ని బట్టి, మన శరీరం నలగొట్టుకున్న జీవితాన్ని బట్టి అక్కడ మన కొరకు గొప్ప గొప్ప భవంతులు, పెద్ద పెద్ద భవనాలు మన కొరకు నిర్మించబడతాయి. అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఏమనంటే, 2 తిమోతి 4:7, నేను మంచి పోరాటం పోరాడినా. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకము పోరాటంతో కూడింది. ఈ పోరాటంలో మనము విజయవంతులమై ఉంటే ఏమవుతుంది? నా కొరకు జీవ కిరీటం ఉంచబడ్డదని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, మన కొరకు ఆ నివాసము ఉంటుంది. నివాసంతో పాటు కిరీటం ఉంటుంది. కిరీటంతో పాటు సింహాసనం ఉంటుంది. అక్కడ దేవుడిచ్చే బహుమానాలు ఉంటాయి. జీవ కిరీటం ఉంటుంది, జీవగ్రంథం ఉంటుంది, జీవజలం ఉంటుంది, జీవవృక్ష ఫలం ఉంటాయి. ఇన్నిటిని పొడగొట్టుకోవద్దంటే మనం చేయాల్సింది ఏంటంటే, మన హృదయాలు కలవరం నుంచి తీసేసుకోవాలి. మనము ఇక్కడున్న నివాసాల మీద కాదు మనసు పెట్టాల్సింది, పర సంబంధమైన నివాసాల కొరకు ఏం చేస్తే అక్కడ ఇల్లు నిర్మించబడతాయో బైబిల్లో ఎంతో స్పష్టంగా చెప్పబడింది. అనేకులను రక్షణలను తీసుకొస్తే మనకు పరలోకంలో భవంతులు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, నేను రక్షింపబడ్డ సాల్లే, బతుకుతాం, ఉంటుంటాం, పోతాం. కానీ నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ యాతనకరమైన స్థలమును తప్పించడానికే యేసు ప్రభు యాతన గుండా వెళ్ళినాడు. ప్రియమైన వాళ్ళ, ఈ గొప్ప ఆదరణకరమైన మాటలు మనసులో పెట్టుకొని యేసు వైపు చూద్దాం, యేసు వైపు నడుద్దాం, అవి నిత్య జీవం స్వతంత్రించుకుందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో మా జీవితంలో నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణకై, శుభ నిరీక్షణకై స్తోత్రం. ఆ మహిమాయుక్తమైన పట్టణంలోనికి మేము కూడా రావడానికి నువ్వు ఆహ్వానిస్తున్నావు. దాని కొరకు ఈ లోకంలో పడిపోకుండా, చెడిపోకుండా నీ ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా బలపరిచి మేము కొరకు నిలబెట్టకు, ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించిన కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.